తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు చల్లగా జరుగుతాయనుకుంటే అధికార పక్షం విపక్షం మధ్య పొలిటికల్ వేడి సెగలగక్కుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ చర్చ జోరుగా నడిచింది. అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలంటూ సీఎం డిమాండ్ చేస్తుంటే మీకు మేము జాలంటూ గులాబీ నేతలు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే కాసేపు ప్రశాంతంగా సభ నడిచింది. అంతా పర్వాలేదు, బాగానే నడుస్తుంది అనుకునే టైంకి కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. తీర్మానం అన్నారు, చర్చ ప్రారంభించారు. మరి నేనేమనుకున్నానంటే, ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను. కానీ మరి వారు ఏ కారణం చేతనో కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు. మరి వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా, ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు. కానీ అధ్యక్ష, మాకు గత 10 సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష, కొత్తదేం లేదు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వ తీర్మానం అంటుంది. కానీ మాకు తీర్మాన కాపీ రాలేదు. బహుశా సీఎంకు తెలంగాణ నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడే ఇష్టం లేదనుకుంటా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్పై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. నిధుల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి సంబంధించిన కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. సభకు వస్తే మోడీ కోపం వస్తుందని కేసీఆర్ రాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి చీకట్లో బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని ఘాటుగానే స్పందించారు. సీఎం ఆన్సర్కి మరోసారి మాటలు సంధించారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఆన్సర్ చెప్పడానికి కేసీఆర్ అవసరం లేదు, మేం చాలు అని. ముందు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని డిమాండ్ చేశారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కంటే పెద్ద ఎవరూ లేరన్నట్టు ఆయన మాట్లాడడంతో సభలోని వారు షాక్ అయ్యారు. కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం, మాకు సమాధానం చెప్పండి చాలు. మీరు చూశారుగా కేటీఆర్ ఏం మాట్లాడారు. సీఎంతో మాట్లాడడానికి ఆయన చాలట. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే హౌజ్లో ఎవరు పెద్దవారు కాదు. అలాంటి సీఎం హోదానే ఆయన తక్కువ చేసి మాట్లాడడంపై కాంగ్రెస్ సభ్యులు గట్టిగానే ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే, అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నది కేసీఆర్. ఆయన చర్చలో పాల్గొన్నారు. అందులో ఇప్పుడు జరిగేవి బడ్జెట్ సమావేశాలు. ఇలాంటి సభలకు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాకుండా కేటీఆర్ సీఎం రేవంత్ని విమర్శించడం ఏంటని హస్తనేతలు గట్టిగానే ఫైర్ అవుతున్నారు. నిజానికి కేసీఆర్ అసెంబ్లీ వంక చూడడమే మానేశారు. 10 ఏళ్ల పాలనలో తన మాటకు తిరుగులేదనిపించుకున్న కేసీఆర్ ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరవ్వడానికి అయిష్టంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తనకు ముందులా గౌరవం దక్కదేమోనన్న కారణం ఒకటైతే, తాను మాట్లాడుతున్నప్పుడు సీఎం మంత్రులు అడ్డు తగిలి కౌంటర్లు ఇస్తే తనకు అవమానకరమని కేసీఆర్ భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు తనకెవరూ ఎదురు చెప్పే పరిస్థితి లేదన్న రేంజ్లో ఉన్న కేసీఆర్ ఓటమి తర్వాత తన జోరును పందాను తగ్గించుకోవాల్సిన పరిస్థితి సభలో ఏర్పడుతుంది. ఈ కారణాలతోనే గులాబీ బాస్ సభకు ముఖం చాటేస్తున్నారని చర్చ సాగుతోంది. మొన్నటి వరకు అనారోగ్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కోలుకున్నాక కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా తాను చెప్పాల్సింది మొత్తం నల్గొండ సభా వేదిక ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే అధికార పార్టీ నేతల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు. శాసనసభకు వెళ్లే ఇష్టం లేదు కాబట్టే తాను మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డు తగిలే పరిస్థితి ఉండదని నల్గొండ సభలో కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారన్న టాక్ నడిచింది. కాలు విరిగితే అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర చేశారని మండిపడ్డారు. మరి బడ్జెట్ రోజు కేసీఆర్ సభకు వస్తారని టాక్ అయితే నడుస్తోంది. కానీ ఆయన వచ్చేంత వరకు తెలియదు. మరోపక్క ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను నిర్వర్తించాలని ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో చూడాలి.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.